సార్, మా సీరియల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు సీరియల్లో యాక్ట్ చేస్తున్నారన్న విషయం తెలిస్తే మా ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. చెప్పు మేనేజర్, ఏంటి విషయం? శ్రీలత గారు చెప్పారు కదా, రామ్ గారని. అవును. ఆయన మన సీరియల్లో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు సార్. అవునా? అయితే ఆ అగ్రిమెంట్స్ మీద సైన్ చేయించుకో. అదంతా నేను చూసుకుంటాను సార్. చెప్పాను కదండి, మా ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని. ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయండి సార్. అగ్రిమెంట్ ఏంటండి? అంటే మా సీరియల్ కమిట్ అయిన తర్వాత మా ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదండి. మా డేట్స్ ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదని అందుకన్నమాట. ఓహ్, వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదు అంటే ఎలా అండి? మేడం, ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసం. కలిసి పనిచేస్తున్నప్పుడు అడ్జస్ట్మెంట్లు ఎక్కడైనా తప్పవు మేడం. ఏం ప్రాబ్లం ఉండదండి. ఇది జస్ట్ ఫార్మాలిటీ కోసమే అని చెబుతున్నాను కదా. ఇదిగోండి అడ్వాన్స్, డాక్యుమెంట్ మీద సైన్ చేయండి, తీసుకోండి. పెట్టేరా. ఓకే సార్. అన్నట్టు మోస్ట్లీ రేపో ఎల్లుండో సీరియల్ ఓపెనింగ్ ఉంటుంది సార్. ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అవగానే నేను మీకు కాల్ చేస్తాను, పూజకు వచ్చేసేయండి. భలేవరే, ఫ్యామిలీ మొత్తం వస్తామండి. ఫ్యామిలీయా? అంటే మీరేగా? కాదండి, నా భార్య గీత, నా కూతురు గుండమ్మ, ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను. ఏంటి సార్, మీకు పెళ్ళైందా? అదేంటి అలా అన్నారు? అంటే మేము మీ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని యాక్ట్ చేయొద్దని చెప్పింది ఆవిడగారే. మా రాత కొద్దీ నా కోడలు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదండి. ఏమైందండి? సార్, ఇది గ్లామర్ ఫీల్డ్. మీరు హీరో, సినిమాలో హీరోయిన్కి పెళ్ళైపోయిందంటే క్రేజ్ ఉంటుందా? ఇది కూడా అంతే సార్. మీకు పెళ్ళైపోయింది,
10 సంవత్సరాల కూతురుందంటే మిమ్మల్ని హీరోగా కాదు సైడ్ క్యారెక్టర్గా బుక్ చేస్తారు. నీ జీవితానికి గీత ఓ అడ్డు గీతలా తయారైందిరా. పోనీలేండి సార్, ఈ విషయం మా ప్రొడ్యూసర్ గారితో సహా ఎవ్వరికీ చెప్పకండి. పెళ్ళైందని చెప్పకుండా ఎలా ఉంటామండి? ఎందుకు చెప్పాలండి? దాస్తే తప్పేంటి? ఎందుకు దాయాలంటున్నారు? రే, దాయకపోతే అది నీ కెరియర్కే బ్యాడ్ అని చెప్తున్నారు కదరా. అవునండి, ఈ ఫీల్డ్ గురించి నాకు తెలుసు కదా. నా మాట వినండి. మీకు బాగా పాపులారిటీ వచ్చిన తర్వాత కావాలంటే అప్పుడు రివీల్ చేయొచ్చు. ఆ, అదంతా నేను చూసుకుంటానండి. వస్తామండి. ఆహా. నమస్కారం. పద. ప్రియా, ఏంటి? ఏమైంది అలా కంగారుగా పరిగెడుతున్నావు? ప్రియా, ప్రియా, ఎప్పుడు లేంది బయట నుంచి హడావిడిగా వచ్చింది. పిలుస్తున్నా పలకడం లేదు. ఏం జరుగుంటుంది? బయటికి రా. వస్తావా లేదా? బయటికి వస్తావా లేదా? మా నుండి తప్పించుకొని వచ్చి ఇంట్లో ఉంటే ఊరుకుంటామా? ప్రియా, బయటికి రా. లోపల దాక్కుంటే ఎలా? రా ప్రియా, రా ప్రియా, బయటికి రా. ఏ ప్రియా, బయటికి రా. ప్రియా, బయటికి రా. ప్రియా, బయటికి రా. ఏంటమ్మా, ఎవరు వాళ్ళు? ప్రియని పిలుస్తున్నారేంటోదనా? ఏమై ఉంటుంది శివ? ఇప్పుడే ప్రియ కంగారుగా బయట నుంచి వచ్చి గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. అదలా లోపలికి వెళ్ళిందో లేదో. బయట జనం. ఏ ప్రియా, నువ్వు బయటకు వస్తావా? మమ్మల్ని లోపలమంటావా? గుమ్మం ముందు నిలబడి మేమేమన్నా అడగడానికి ముష్టోళ్ళమా? పదండి, లోపలికి వెళ్ళి అడుగుదాం. పదండి. అదిగోండి, ప్రెసిడెంట్ గారు లోపలే ఉన్నారు. నమస్కారం గీతమ్మా. నమస్తే. ఏంటమ్మా అంతా కలిసి ఒకేసారి మా ఇంటి మీద పడ్డారు? నా భార్యని పిలుస్తున్నారు, ఏమైంది? ఏమవడం ఏంటండి? కడుపు రగిలిపోతుంది. మీ ప్రియ మా అందరినీ నట్టేట ముంచేయాలని చూస్తుంది. అసలు ఏమైందండి? మా ప్రియ ఏం చేసింది? నా దగ్గర 10 లక్షలు చీటీ వేసిందమ్మా. చీటీయా? తన కూతురికి పెళ్లి కుదిరింది. చీటీ తను పాడుకుంటానంటే మీ ప్రియ ఒప్పుకోలేదు. నాకు డబ్బులు అవసరం, పీకల మీదకొచ్చిందని చీటీ పాడుకుంది. ఆ రోజు దర్జాగా చీటీ పాట పాడేసింది. డబ్బులు కట్టమంటే ఏదో ఒక సాకు చెప్తూ ఉంది. ఈ రోజు ఎదురుపడి నిలబెట్టేసరికి పారిపోయి వచ్చి ఇంట్లో దాక్కుంది. మా మమ్మీ 10 లక్షలు చీటీ పాడిందా? మా ప్రియ అలా చేయదే. చేసిందమ్మా అంటుంటే అలా చేయదు అంటారేంటి? మీరు వచ్చి ఇప్పుడు చెప్పే వరకు మా ఇంట్లో ఈ విషయం ఎవరికి తెలియదమ్మా. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, కానీ కట్టుకున్న ఇతనికి తెలీదా? లేదు నాన్న, ఈ విషయం గురించి ప్రియ నాతో ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటివరకు మీకు తెలియనట్టే నాకు కూడా తెలీదు. ఆహా, జనం సొమ్ము లక్షలు లక్షలు నొక్కేసి కట్టుకున్నోడికి కూడా తెలియకుండా దాసిందంట. గొప్ప ఇల్లాలు. ఏమ్మా, నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకండి. ప్రియ ఎవరనుకున్నావు? ఈ ఇంటికి వాళ్ళు
కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి. మర్యాద ఇచ్చి మాట్లాడే మనిషి అయితే అలాగే మర్యాద ఇచ్చేవాళ్ళం. ఏంటండి ఇది? చీటీ పాడుకున్న ఆవిడ. ముందు ఆవిడని బయటికి పిలవండి. ఏ ప్రియా, ముందు ఆవిడని బయటికి రా. రమ్మనండి అసలు. ప్రియా, బయటికి రా. బయటికి రా. బయటికి రమ్మనండి. ముందు బయటికి రమ్మని చెప్పండి మీరు. ప్రియాని పిలుస్తారా లేదా? ప్రియా, బయటికి రమ్మనండి. ఫస్ట్ నిమిషం ఆవేశపడకండి. ఆవేశం అంటారేంటండి? రూపాయా 10 రూపాయా 10 లక్షలు. సరే, ఇప్పుడే కదా ఈ విషయం మీరు మాకు చెప్పింది. ఇలా ఇంటి ముందు నిలబడి గొడవ చేస్తే మీ సమస్య తీరుతుందా? ప్రియా లోపలే ఉంది, దాన్ని పిలుస్తాను. అందరం కూర్చుని మాట్లాడుకుందాం. కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నారుగా, పదండి. ప్రియా, కిందికి రా. ప్రియా, నిన్నే. నువ్వు కిందికి వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? ఏమైంది? చెప్పు తీసుకుని కొడతాను. రేయ్ ఆగరా. ఏమైందట? ఏమైంది? నువ్వు ఏం చేసి వచ్చావు నీకు తెలీదా? నీకోసం వీళ్ళంతా ఎందుకు వచ్చారో తెలీదా? ఏంటి ప్రియా, నువ్వు 10 లక్షలు చిట్టి పాడుకున్నావంట కదా? చెప్పమ్మా. బెల్లం కొట్టిన రాయిలో నిలబడతావేంటే? చెప్పు సమాధానం. పాడాను. పది లక్షలు చిట్టి వేయాల్సిన అవసరం నీకేమొచ్చిందమ్మా? అది ఇంట్లో ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా. ఏం చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? మీకు చెప్పాలా? ఈవిడ గారికి చెప్పాలా లేక ఈయన గారికి చెప్పాలా? అసలు నేను ఎందుకు చెప్పాలి అని అంటున్నాను. ఈ ఇంట్లో నా గోడు పట్టించుకునే వాళ్ళున్నారా? నా మాటకి నా ఇష్టాలకు విలువిచ్చే వాళ్ళున్నారా? విన్నావా వదినా? దీనికి ఇంట్లో ఎవరు లేరట. ఎవరూ లేరనుకున్న దీనికోసం ఈ పంచాయతీ ఎందుకు వదినా? గంటే బయటికి వెళ్తే వాళ్ళే చూసుకుంటారు. పోవే. శివ, ఆగుతావా? విషయం ఏంటో తెలుసుకోవా? ఎందుకలా ఆవేశపడుతున్నావు? ఆ విస్పడికి ఏం చేయాలమ్మా? ఇలాంటి బుద్ధి లేని పనులు చేసి ఇంటి బరువు తీసేస్తుంటే. నేనేమీ బుద్ధి లేక ఈ పని చేయలేదు, మతి తప్పి ఈ పని చేయలేదు. మరి దేనికోసం చిట్టి వేసా? దేనికోసం చిట్టి పాడుకున్నావే? నా ఇష్టాలను తీర్చుకోవడం కోసం చీటీ వేశాను. నా కళని నెరవేర్చుకోవడం కోసం చీటీ పాడాను. బ్యూటీ పార్లర్ పెట్టి 4 రాళ్లు సంపాదిస్తూ నా కాళ్ల మీద నేను నిలబడాలన్నది నా కళ. అందుకు డబ్బులు అవసరం.
అడిగితే ఎవరిస్తారు? ఇస్తానన్న వాళ్లే ఇచ్చిన మాట మర్చిపోయి చేతులెత్తి నించుంటే ఏం చేయాలి? అలాని ఊళ్ళో వాళ్ళ సొమ్ము పాడుకుని ఎగ్గొడితే ఊరుకుంటారనుకున్నావా? నేనేమీ ఎగ్గొట్టలేదు. ఏ మీ చీటీ డబ్బులు నేను కట్టనని చెప్పానా? ఇస్తానని కదా చెప్తున్నాను. ఇస్తానని నువ్వు మాతో చెప్తున్నావమ్మా, కానీ చీటీ వేసిన వీళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పను? చెప్పు. అయినా చీటీ పాడి 10 లక్షలు తీసుకున్న దానివి చీటీ కట్టడానికేంటి? ఉంటే కట్టనా? ఇలా ఇంటి మీదికి మనుషుల్ని, పీకల మీదికి పరిస్థితుల్ని తెచ్చుకోవడం నాకేమన్నా సరదానా? బ్యూటీ పార్లర్ కోసం 10 లక్షలు చిట్టి పాడుకున్నాను అంటున్నావు, మరి ఇప్పుడేమో ఉంటే కట్నా అంటున్నావు. అసలు చీటీపాటు 10 లక్షలు ఏం చేసావే? మాట్లాడు ప్రియా. నేను నీ అక్కగా అడగడం లేదు. ప్రజల సమస్య అంటే ఈ ఊరి ప్రెసిడెంట్గా అది నా సమస్య. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. నువ్వు చీటీ పాటలో పాడిన 10 లక్షలు ఏమయ్యాయి? ఎవరికైనా ఇచ్చావా? చెప్పవే, మీ అమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుందని, వడ్డీ డబ్బులు ఎక్కువ వస్తాయని ఆవిడకేమని ఇచ్చావా? చెప్పు. మాట్లాడవేంటమ్మా? నేను ఎవ్వరికీ ఇవ్వలేదు. అయినా నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. అదే ఎందుకు లేవని అడుగుతున్నాను. ఎందుకు లేవు అంటే ఆ డబ్బు దొంగల పాలైంది. చీటీ పాడి ఆ డబ్బులు తీసుకుని ఇంటికొస్తుంటే దారిలో ఎవరో ఒక దొంగ నన్ను మాయ చేసి ఆ డబ్బులు ఎత్తుకుని పారిపోయాడు. ఎంత పరిగెత్తినా వాడు దొరకలేదు. ఇదంతా నా కర్మ. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదని నా ఇష్టంతో నేనే నిలబడదామని చీటీ వేస్తే ఆ డబ్బులు కాస్త ఆ దొంగ విధవ ఎత్తుకుపోయాడు. వాడు చేసిన పనికి ఇప్పుడు నేను మాటలు పడాల్సొస్తుంది. మీ అందరి ముందు దోషిలా నిలబడాల్సొస్తుంది. చీటీ వేసిన విషయం మాకెవరికీ చెప్పకపోతే చెప్పకపోయావు. అంత డబ్బు దొంగల పాలైపోయినప్పుడైనా ఇంటికొచ్చి మాతో చెప్పాలి కదా ప్రియా. చెప్తే ఏం చేసేదానివే? సూపర్ మెన్ లాగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ దొంగని చేసి డబ్బులు వెనక్కి తీసుకొచ్చేదానివా? శివ, ఏంటి నువ్వు చేస్తున్న పని? మతుండే చేస్తున్నావా? మొత్తం బట్టి చెంపదెబ్బతో సరిపెట్టాను వదినా. మతి లేకపోతే దీన్ని ఎప్పుడు చంపేస్తుండేవాణ్ణి. చంపేయండి. ఇప్పుడు మాత్రం మీకు అడ్డు చెప్పేవాళ్ళెవరు? మీరు కొడుతుంటే అడ్డుపడేవారెవరు? చంపేయండి. మాట్లాడకమ్మా. నా కొడుకుని విమర్శించే అర్హత నీకు లేదు. ఇప్పటి వరకు కొద్దో గొప్ప ఉండేది, ఇప్పుడు అది కూడా పోయింది. లేదులేండి, నాకు ఏ అర్హత లేదు. తప్పు నాదే. ఇదిగో లెంపలేసుకుంటున్నాను. మీకెవ్వరికి ఒక్క మాట కూడా చెప్పకుండా అంత డబ్బు చీటీ వేయడం తప్పే. ఆ డబ్బుని దొంగలు ఎత్తుకుపోతే చెప్పకుండా ఉండటం తప్పే. ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు జరిగిందేంటో చెప్పానుగా. మీరేం చేస్తారో, నన్నేం చేయమంటారో మీరే చెప్పండి.
జరిగిందేంటో ఇప్పుడే మీకు తెలిసింది కదా. ఈ విషయం మాతో చెప్పలేక, మీకు సమాధానం చెప్పలేక ప్రియా తప్పించుకొని తిరుగుతుంది, కానీ నిజంగా మీ డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్దేశం దానికి లేదు. సరే అమ్మా, ఆ డబ్బులు దొంగలు ఎత్తుకుపోయారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? చీటీ వేసిన వీళ్ళ పరిస్థితి ఏంటి?